వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌమ్య, కాస్మెటాలజిస్ట్. ఈరోజు టాపిక్ హెయిర్ బన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ హెయిర్ బన్ మనం నార్మల్గా మమ్మీ వాళ్ళు మాత్రమే హెయిర్ బన్ వేసుకుంటారు అనుకుంటారు, కానీ కాదు. ఈ స్టైల్ మనం లెహెంగాస్లో వేసుకోవచ్చు, శారీస్లో వేసుకోవచ్చు, పార్టీ వేర్ శారీస్లో వేసుకోవచ్చు, లేదా క్రిస్టియన్ బ్రైడ్ ఉన్నప్పుడు, లాంగ్ ఫ్రాక్ ఉన్నప్పుడు కూడా ఈ పార్టీ వేర్ బన్తో ఈజీగా ఫ్యూ మినిట్స్లోనే హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మిడ్ నుంచి క్రాన్ వరకు ఒక సెషన్ తీసుకొని తర్వాత ఇయర్ టు ఇయర్ అంటే ఇయర్ దగ్గర మీ థంబ్ పెట్టి ఇక్కడ నుంచి ఇయర్ వరకు ఒక సెషన్ తీసుకోండి. సేమ్ అట్ సైడ్ కూడా ఇయర్ దగ్గర మీ థంబ్ పెట్టి ఎండ్ వరకు ఇయర్ వరకు ఇంకో సెషన్. అలా ఇటు అటు 2 సెషన్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రౌన్ పార్ట్ లో పఫ్ కోసం కొంచెం హెయిర్ తీసుకుందాం. సో ఇప్పుడు తీసుకున్న ఈ హెయిర్ మాత్రం క్రిమ్ చేసి మిగతా హెయిర్ అంతా క్రిమ్ చేయకుండా వదిలేస్తున్నాను. హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేస్తున్నాను ట్రిమ్ చేసే ముందు. చిన్న సెషన్స్ తీసుకొని హెయిర్ ని క్రిమ్ చేయాలి మంచిగా. ఇక్కడ హెయిర్ చూడండి వచ్చేసరికి ఇలా స్ట్రైట్ గా 90 degrees లో ఉంది కదా. సో క్రింపింగ్ కూడా ఇదే యాంగిల్ లో చేయాలి. ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలా కింద నుంచి పై వరకు వెళ్ళండి. సో ఇలానే ఇంకో సైడ్ కూడా చేసేద్దాం. ఇప్పుడు క్రౌన్ సెక్షన్ ని క్రిమ్ చేద్దాం. సో అది కూడా చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకొని చేయాలి. సో ఇంత సెషన్ ని పార్ట్స్ లా డివైడ్ చేసుకొని క్రిమ్ చేస్తే ఈజీగా అవుతుంది, ఎందుకంటే హెయిర్ డైరెక్షన్ కోసం. సో ఇలాగే టోటల్ క్రౌన్ సెక్షన్ క్రిమ్ చేసుకొని వచ్చేస్తాం. క్రౌన్ పార్ట్ ని బ్యాక్ కోమ్ చేసుకుందాం కొంచెం వాల్యూమ్ కోసం. తీసుకున్నారు కదా హెయిర్ ని ఇలా పైకి తీసి 2 times కిందికి కోమ్ చేయాలి. ఇలా 1 2 సేమ్ ఇట్ సైడ్ కూడా 1 2 ఇట్ సైడ్ 1 2 ఇలా కోమ్ చేసి దీనిపైన స్ప్రే చేయాలి. హోల్డింగ్ స్ప్రే తీసుకొని 2 times ప్రెస్ చేయాలి. దూరం నుంచి వదిలేయండి. సో మీకు ఆటోమేటిక్ గా హెయిర్ ఇలా వాల్యూమ్ తో ఇలా పైకి వచ్చి ఉంటుంది. సేమ్ అలాగే మిగతా అన్ని సెషన్స్ బ్యాక్ కోమ్ చేసి స్ప్రే చేసుకో. సో హెయిర్ అంతా బ్యాక్ కోమ్ చేసిన తర్వాత లాస్ట్ కి మనకు ఒక సెషన్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం బ్యాక్ కోమ్ చేయకుండా అలాగే వేసి నీట్ గా కోమ్ చేసుకోండి. ఒక పఫ్ లా క్రియేట్ చేసుకొని పిన్స్ పెట్టండి. క్రిస్ క్రాస్ గా పెట్టాలి.
పెన్స్ లూజ్ అవ్వకుండా ఉండడానికి స్ప్రేతో దాని దగ్గర నుంచి ఒకసారి స్ప్రే చేస్తే అక్కడ హార్డ్ అయిపోతుంది. సో పిన్స్ అనేవి లూజ్ అవ్వవు. ఫ్రంట్ నేను ట్విస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం హెయిర్ తీసి సైడ్కి పెట్టుకుంటున్నా. మిగతా హెయిర్లో 2 పార్ట్స్ చేసి ఈ హెయిర్ని ట్విస్ట్ చేసి ఫస్ట్ బ్యాక్ పెట్టేస్తాను. తీసుకున్నాం కదా, హెయిర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ హెయిర్ నుంచి తీసుకొని అల్లుతున్నాను. ఫస్ట్ ఇవన్నీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా మనం, అవి ఇందులో మిక్స్ చేస్తూ అల్లాలి. అల్లి సెక్యూర్ చేస్తున్నాను పిన్తో. మైనింగ్ హెయిర్ని కూడా సేమ్ అలాగే అల్లి పిన్ పెట్టేసేయండి. ఇంకా మిగిలిన హెయిర్ని మనం కుప్పులాగా చుట్టొచ్చు, లేదా అల్లి పైకి రోల్ చేసి కూడా పెట్టొచ్చు. నేనైతే ఇప్పుడు అల్లి కుప్పులాగా చుడుతున్నాను. అలా పైకి రోల్ చేస్తూ చుడుతూ పిన్స్ పెట్టండి. అది లూజ్ అయ్యి ఊడిపోకుండా ఉండడానికి గట్టిగా పిన్స్ పెట్టండి. తర్వాత మనకి హెయిర్ బన్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఇలాంటి పార్టీ వేర్ హెయిర్ బన్స్ సేమ్ మన క్లిప్ ఎలా ఉంటుందో వెనక సైడ్ దానికి కూడా అలాగే క్లిప్ ఉంటుంది. సో ఆ క్లిప్ ఓపెన్ చేసి మన హెయిర్లో పెట్టేయడమే. దాన్ని స్టిఫ్గా లూజ్ కాకుండా మన హెయిర్లో మంచిగా గట్టిగా పెట్టాలి. అప్పుడు ఫుల్ వాల్యూమ్తో మన హెయిర్ అనేది కనిపిస్తుంది. ఒకసారి సెట్టింగ్ స్ప్రేతో స్ప్రే చేసి హెయిర్ అంతా నీట్గా సెట్ చేసుకోండి. ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కదండి, ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి మనకు రూట్ టచ్అప్ ఉంటుంది. దాన్ని బాగా షేక్ చేసి అక్కడ స్పేస్లో మనం స్ప్రే చేసామంటే అది ఫుల్గా మనకు కనిపిస్తుంది. గ్యాప్స్ అనేవి ఉండవు. వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో కానీ హెయిర్ పల్చగా ఉంది, గ్యాప్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలా రూట్ స్ప్రేని యూస్ చేస్తే వైట్ హెయిర్ కవర్ అవుతుంది. ఇంకా గ్యాప్స్ కూడా మనకు కనిపించవు. 2 రోజెస్ తీసుకుంటున్నాను. దానికి ఆల్రెడీ యూపిన్ షేప్లో ఇచ్చాడు కదా, సో దాన్ని సైడ్స్కి పెట్టేసేయాలి. కొప్పుకి సైడ్కి పెడుతున్నాను. మీరు ఇలా సైడ్స్ కన్నా పెట్టుకోవచ్చు, లేదా కొప్పు మొత్తం పెట్టవచ్చు. రోజ్ ఫ్లవర్స్ లేకపోతే ఏదైనా యాక్సరీస్ పెట్టవచ్చు. ముత్యాలు ఉంటే మీరు ముత్యాలు పెట్టవచ్చు, లేకపోతే రోజ్ ఒకటే మిడిల్లో కూడా పెట్టవచ్చు. ఇది మన ఫైనల్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.